హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బైరవర్స్ ఫిట్నెస్. సో చాలామంది నేను చూస్తాను అనమాట. సో వాడు వచ్చి ఓన్లీ 1 month ఫీజ్ పే చేస్తారనమాట. ఫస్ట్ ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి. తమ్ముడు ఏ జిమ్లో అయినా సరే, ఎటువంటి ట్రైనర్ అయినా బాగానే చెప్తారు. నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకో. ఫస్ట్ 1 monthలో నీకు ఎక్కడ వర్కౌట్ నేర్చుకోవడానికి అవ్వదు, ఓకేనా? నీ ఫామ్ అనేది, పొజిషన్ అనేది కరెక్ట్గా రాదు. యాజ్ ఎ బిగినర్గా ఆర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక లాంగ్ టర్మ్ గోల్ ఎక్కువ వద్దు, ఓకేనా? ఒక 1 year ఫీజు మీరు పే చేయకండి. ఒక 3 to 4 months టార్గెట్ పెట్టుకొని ఆ 3 to 4 months ఫీజు అనేది మీరు పే చేసిన తర్వాత ప్రాపర్గా ఫామ్ అనేది మీకు నేర్చుకోవడానికి ఒక 1 month పడుతుంది. మజిల్ బిల్డింగ్కి ఇంకో 1 month పడుతుంది. ఇంకో 3rd monthలో నీకు రిజల్ట్ అనేది వస్తుంది. అంతే తప్ప నేను వచ్చేసి ఒక 1 monthలో రావాలి అనుకుంటే రాదు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కన్సిస్టెన్సీ జిమ్లో ఇంపార్టెంట్ అయినది కన్సిస్టెన్సీ. అది నీ దగ్గర ఎవరు దొంగలించలేరు, నీ దగ్గర ఎవరు దోచుకోలేరు. అండ్ దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి అనుకుంటేనే నీకు బాడీ వస్తుంది. సో కన్సిస్టెన్సీతో పాటు ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఇవన్నీ కూడా 100% అయి ఉండాలి. థ్యాంక్ యూ.